హలో, వెల్కమ్ టు లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్. ముందుగా అందరికీ మెరీ క్రిస్మస్. ఇవాటి వ్లాగ్లో మా ఇంట్లో నేను చేసిన క్రిస్మస్ డెకరేషన్, వింటర్ వండర్ల్యాండ్ సెటప్ డెకరేషన్ ఐడియాస్ షేర్ చేసుకోబోతున్నాను. సో మేము డెకరేషన్ వి స్టార్టెడ్ ఆఫ్ విత్ సెట్టింగ్ అప్ ద ట్రీ. నా దగ్గర 2 ట్రీస్ ఉన్నాయి. ఇదేమో చిన్నది 4 feet ట్రీ. సో ఇది సెటప్ చేస్తున్నాము. రుద్ర వాజ్ ఆల్సో హెల్పింగ్ మీ. నేను యూజువల్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే, కిడ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాను. ఏదైనా హార్మ్ఫుల్ అయితే తప్ప ఎప్పుడు నో చెప్పను. బికాజ్ టాడ్లర్స్కి పాపం రోజంతా దే గెట్ నో ఫర్ అన్ ఆన్సర్ కదా చాలా విషయాలకి. అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇక్కడ చేయకూడదు, ఇప్పుడు చేయకూడదు అని. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి చాయిస్ ఇస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా లైఫ్ మీద కంట్రోల్ ఉన్న ఫీలింగ్ వచ్చి దే ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ దే ఫీల్ ఇన్వాల్వ్డ్, ఇంక్లూడెడ్. సో అందుకని అట్లా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ పెద్ద ట్రీని కూడా డెకరేట్ చేస్తున్నాము. మా కజిన్స్ వచ్చారనమాట ఒక వీకెండ్. సో ఆ వీకెండ్ మేము చేస్తున్నాం. షీ వాజ్ ఆల్సో డూయింగ్ ఇట్ అలాంగ్ విత్ మీ. ఈ ట్రీ నేను మొన్న థ్యాంక్స్ గివింగ్ సేల్లో కొన్నాను. $39కి వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇది వెరీ గుడ్ డీల్ అనిపించింది నాకు. అండ్ పిల్లలు కూడా ఆర్నమెంట్స్ కొన్ని ఆర్నమెంట్స్ వాళ్ళు కూడా హ్యాంగ్ చేసి ఈ ట్రీని డెకరేట్ చేశారు. ఇక్కడ దీనికి పెట్టు. మరి దేనికి పెడతావు? పెట్టవా? నువ్వు పట్టుకుంటావా? ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టురా. సో ఇంటి లోపల కూడా నేను స్టేర్స్ దగ్గర అక్కడ గార్లాండ్ అవి చుట్టి కొంచెం లైట్స్ అవి సిరీస్ బల్బ్స్ అవి పెట్టుకున్నాను. కొంచెం ఫెస్టివ్ మూడ్ అది క్రియేట్ అయ్యి నిజంగా వింటర్ వండర్ల్యాండ్ లాగా క్రిస్మస్ ఈ ఫీలింగ్ కోసం. ఏం చేస్తున్నావు సిస్టర్? ఇటు చూసి చెప్పు, ఏం చేస్తున్నావు? పీసాక్ చేస్తున్నావు. పిల్లల్ని హ్యాపీ చేయడం ఎంత ఈజీ కదా. ఓ చిన్న థర్మోకోల్ పీస్ దొరికింది ఆ రోజు. వాళ్ళిద్దరికి కొన్ని గంటలు ఆడుతూ గడిపేశారు. ఇట్ వాజ్ సో మెస్సీ, బట్ క్లీనింగ్కి నాకు టైం పట్టింది. కానీ ఐఎమ్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హ్యాపీ అండ్ ఎంజాయింగ్ వాట్ దే డూయింగ్. సో నేను ఆ థర్మోకోల్ పీసెస్ని పడేయకుండా వాటిని చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఈ ఐటమ్స్తో నేను వాటితో ఒక క్రిస్మస్ ఇన్ అ జార్ చేశాను. నా దగ్గర మేసన్ జార్స్ ఉన్నాయి MTV. వాటిలో థర్మోకోల్వి వేసి ఒక LED క్యాండిల్, కొంచెం క్రిస్మస్ ట్రీ లీవ్స్ అండ్ ఒక పైన్ కోన్ పెట్టాను. సో చాలా మంచి లుక్ వచ్చింది. వీటిని నేను ఒక ఫ్యూ జార్స్లో ఇట్లా సెటప్ చేసుకుని నేను కౌంటర్ టాప్ మీద డెకరేటివ్ పీస్ లాగా డెకరేషన్కి వాడాను బేసిక్గా. సరే, అవుట్డోర్ డెకరేషన్కి కూడా నేను కొన్ని DIY చేద్దామని అనుకున్నాను, బట్ అస్సలు టైం కుదరలేదు. అండ్ లాస్ట్ మినిట్లో నాకు ఈ ఐడియా వచ్చింది. దీంతో ట్రై చేద్దాం ట్రీ లాగా అనుకున్నాను. చాలామంది అవుట్డోర్ స్పైరల్ ట్రీస్ పెట్టారు. సో వాటిని చూసి నేను DIY చేద్దామని ఈ టొమాటో కేజ్ ఉంటుంది కదా, టొమాటో ప్లాంట్కి మనం పెడతాము, ఆ కేజ్ని తీసుకుని దాని ఎండ్స్ 3 legs ఉంటాయి కదా దాన్ని నేను ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి సెక్యూర్ చేసేసాను. చేశాక సిరీస్ బల్బ్స్ని నేను వర్టికల్గా అలాంగ్ ది వాట్ యు కాల్ మెటల్ పీసెస్ స్టిక్ చేశాను సెలో టేప్తో స్టిక్ చేసి ఫస్ట్ ఓన్లీ వర్టికల్గా పెట్టి చూద్దాం ట్రీ లుక్ వస్తుందేమో అని అనుకున్నాను. బట్ వర్టికల్గా అన్నీ పెట్టి చూశాక నాకు ఐ వాజంట్ సాటిస్ఫైడ్, అంత లుక్ రాలేదనిపించింది. సో నేను స్పైరల్గా కూడా మళ్ళీ ఇంకో సిరీస్ బల్బ్స్ పెట్టి మొత్తం టోటలీ అలా చుట్టాక నాకు బాగుందనిపించింది. సో అట్లా నేను అవుట్డోర్ బయట అది పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫైర్ ప్లేస్ మీద నేను
చిన్న వింటర్ విలేజ్ లాగా సెటప్ చేద్దామని అనుకున్నాను. దానికోసం కొంచెం క్లీన్ చేస్తున్నాను. అండ్ నా పెద్ద ట్రీ కింద నాకు ట్రీ స్కర్ట్ లేదు, ఈసారి కొనలేదు. అండ్ నా దగ్గర ఒక వైట్ ఫర్ క్లాత్ లాగా ఉందన్నమాట. నేను ఇదివరకు ఎప్పుడో డెకరేషన్ కోసం తీసుకున్నాను జోయాన్లో. దాన్ని నేను ట్రీ స్కర్ట్ లాగా అరేంజ్ చేసి కొంచెం దాని చుట్టూ గార్లెండ్స్ అవి పెట్టి డెకరేట్ చేసుకున్నాను. సో ఫైర్ ప్లేస్ మీద మొత్తం స్నో ఎఫెక్ట్ కోసం కాటన్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. దాని మీద నేను చిన్న చిన్న హౌజెస్, ట్రైన్ స్టేషన్, గిఫ్ట్ షాప్ ఇట్లాంటి ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇట్లాంటి బొమ్మలు నేను యూజువల్గా సంక్రాంతికి బొమ్మలు పెట్టడానికి కలెక్ట్ చేస్తూ ఉంటాను. సో కొన్ని డాలర్ ట్రీలో, కొన్ని వాల్మార్ట్లో అట్లా తీసుకున్నాను. యూజువల్గా క్రిస్మస్ అయిపోయాక సేల్ పెడతారు కదా ఈ క్రిస్మస్ ఐటమ్స్ అన్ని క్లియరెన్స్లో, అప్పుడు తీసుకుంటాను అనమాట. అండ్ ఆ కార్నర్లో ఉన్న వేస్ కూడా డిఐవైఏ. ఒకసారి ఎప్పుడో మాకు సిటీ లైబ్రరీలో అడల్ట్ ఆర్ట్ సెషన్ పెడితే అక్కడ చేసింది వాళ్ళే. వేజ్ అండ్ ఆ యాన్, గ్లూ అన్ని సప్లైస్ ఇచ్చారు. అండ్ మనకు కావాల్సినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. సో అట్లా చేసింది అనమాట అది. సో అట్లా వింటర్ విలేజ్ రెడీ అయిపోయింది ఫైర్ ప్లేస్ మీద. అండ్ ఫైర్ ప్లేస్ ఎదురకుండా ఆ చిన్న ట్రీ పెట్టాను. ఆ ట్రీ కింద ఉన్న ట్రీ స్కర్ట్ డాలర్ ట్రీలో తీసుకున్నాను. అండ్ దాన్ని కూడా కొంచెం దాని వెనకాల ఆ ఫైర్ ప్లేస్ దగ్గర అంతా కూడా లైట్స్ పెట్టి కాస్త డెకరేట్ చేసుకున్నాం. అండ్ హ్యాంగ్ చేయడానికి వీలు లేని బాంబ్స్ అన్నిటినీ ఇట్లా స్ప్రెడ్ చేశాను కింద ట్రీ కింద. ఈ ఇయర్ December 1st నుంచి అంటిల్ క్రిస్మస్ ఎవ్రీడే ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాను. రోజు ఏదో ఒక చిన్న సింపుల్ గిఫ్టే అనమాట. బుక్స్ కానీ అట్లా నేను ఎప్పటి నుంచో వాళ్ళకి కొందాం అనుకుని నా కార్ట్లో పెండింగ్గా ఉన్న ఐటమ్స్ అన్ని ఇప్పుడు ఆర్డర్ చేసి రోజుకోటి శాంటా తరఫున ఇస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఒక రోజు గిఫ్ట్ ఏమో కొంచెం ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా అండ్ కొంచెం సాల్ట్ ఇచ్చాను, సాల్ట్ ఆర్నమెంట్స్ చేయడానికని. అండ్ ఇది చాలా పెద్ద హిట్ అయిపోయింది. వాళ్ళు రోజు మొత్తం దీంతో ఆక్యుపై అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తం పోసి ఇప్పుడు కలపండి కలపండి. కమాన్ 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 కలుపు. గుడ్ జాబ్. కూర్చో. చూడు ఇట్రా ఇక్కడ కూర్చో. ఇంకేం వస్తున్నా ధ్యాన్. ఇద్దరు చాలా సింపుల్ అండి. 1 కప్ మైదాకి 1/2 కప్ సాల్ట్, ఆ రెండింటిని బాగా కలుపుకొని కొంచెం వాటర్తో మనం డోలా చేసుకుని చపాతీ పిండి లాగా చేసుకుని దాన్ని ఒత్తుకొని కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. దాన్ని 300 డిగ్రీ ఫారెన్హైట్లో గంట సేపు బేక్ చేయాలి. బేక్ అయ్యి చల్లారిపోయాక మనం యాక్రిలిక్ పెయింట్స్తో కలర్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. జింజర్ బ్రెడ్ మ్యాన్ స్టోరీలో లాగానా? జింజర్ బ్రెడ్ మ్యాన్ స్టోరీ లాగా. ఇక్కడ పెట్టు చెప్తా. ఇక్కడ నొక్కు, బాగా నొక్కు, ప్రెస్ చేయి, గట్టిగా ప్రెస్ చేయి, గట్టిగా గట్టిగా గట్టిగా. వచ్చిందా స్టార్? వెయిట్, ఈ స్టార్ అయ్యయ్యో బేక్ చేయాలిరా స్టార్ని. అది అన్నకి కుకీ ట్రేలో పెడతాడు. మళ్ళీ చేద్దాం.
కొట్టే అది అక్కడ సో పొద్దున బేక్ చేసేసుకున్నాము. ఈవినింగ్ అవన్నీ డ్రై అయిపోయాక పెయింట్ వేశారు పిల్లలు. అండ్ వాటికి పైన నేను చిన్న హోల్ పెట్టుకున్నాను కదా, దాంతో స్ట్రింగ్ అటాచ్ చేసి హ్యాంగ్ చేసుకున్నాము ఆర్నమెంట్స్ అన్ని ట్రీకి. సో అంతా డెకరేషన్ అయిపోయాక దిస్ ఇస్ హౌ ఇట్ లుక్డ్ అవర్ వింటర్ వండర్ల్యాండ్. టూ 3 ఇయర్స్ నుంచి మేము సీక్రెట్స్ లాంటి ఆడుతున్నాం క్రిస్మస్ రోజున. సో ఈసారి కూడా ఆడదామని చిట్స్ అవి రెడీ చేసి పిక్ చేసుకున్నాము. సో క్రిస్మస్ రోజు మేము ఏమేం చేసామన్నది ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్. I'll see you all in my next video. Until then, take care. Bye. Once again, Merry Christmas to you all.